హాయ్ అండి. సో, వెల్కమ్ టు ఏజే అకాడమీ. ఈ వీడియోలో మనమొచ్చేసి ప్రిపరేషన్ స్ట్రాటజీ జూస్తాం. దేనికి? క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. అండ్ ఈ స్ట్రాటజీ వచ్చేసి 100 డేస్ ప్లాన్ అండి. ఓన్లీ స్పెసిఫిక్‌గా 100 డేసే ఎందుకు? ఎందుకంటే మనకి ఇది సైకిల్ అండి. ఇయర్ 2026 ఎగ్జామ్స్ బ్యాంక్ ఎగ్జామ్ సైకిల్. ఎస్‌బీఐ క్లర్క్, ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ ఆల్మోస్ట్ 100 డేస్ ఉందండి. సో, అందుకని మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది 100 డేస్‌కి చెప్తున్నామనమాట. ఓకే. సో, కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. ఇవి మిగిలిన ఎగ్జామ్ డేట్స్. ఇది టెంటేటివ్ అండి. ఎస్‌బీఐది ఇవ్వలేదు. టెంటేటివ్. వేరాజ్ ఐబీపీఎస్ అండ్ ఆర్ఆర్‌బీ అయితే ఇచ్చేసారు. జాన్వరిలోనే సర్క్యులర్ వచ్చేసింది. ఓకే. అండ్ ఈ వీడియో అనేది ఎస్‌బీఐ, ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ మూడిటికి వాలిడ్ అండి. ఎందుకు? మూడిటికి సేమ్ సిలబస్. అండ్ ఇది మెయిన్‌లీ పీఓ అండ్ క్లర్క్ బేస్డ్ అండి. ఈ పోస్ట్‌కి సంబంధించిన సిలబస్. క్లర్క్ ఆర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్. ఐబీపీఎస్‌లో ఇది ఇచ్చారండి సర్క్యులర్‌లో. సీఎస్ఏ అని ఇచ్చాడు క్లర్క్ కాకుండా ఏదైనా ఒకటే. ఓకే. సో, ఫస్ట్ మనం ఏం చేస్తాం 3 ఫార్ములా నమ్ముతామండి. సో, ఫస్ట్ మనం క్లారిటీ బిల్డ్ చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్ మీదైనా. అప్పుడేమొస్తుంది? కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడేమవుతుంది? ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో, ఈ 3 ఫార్ములా మనం నమ్ముతామనమాట. సో, అందుకే ఫస్ట్ నేనేం చేస్తా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఫాస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. దెన్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ సిలబస్. దెన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో, ఈ వీడియో బిగినర్స్‌కి యూజ్‌ఫుల్లే అండ్ రిపీటర్స్ అండి. బిగినర్స్ ఎందుకు? వాళ్ళకి స్టెప్ టు స్టెప్ ఎక్స్‌ప్లనేషన్ వస్తుంది. రిపీటర్స్‌కి ఎందుకంటే మీరు ప్రిపరేషన్‌లో చిన్న చిన్న మిస్ అవుతారండి. మిస్ అవుతారు కొన్ని. కొన్ని పాయింట్స్ అనేవి మిస్ అవుతారనమాట. సో, ఆ పాయింట్స్ ఇందులో మీకు దొరికే ఛాన్స్ ఉంటది. సో, ఆ పాయింట్స్‌ని మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు క్లారిటీగా ఈ స్ట్రాటజీ చూసినప్పుడు మీరేదైనా మిస్ అయితున్నారు. ఈ పాయింట్ మిస్ అవుతున్నారంటే ఆ పాయింట్‌ని మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. సో, అందుకు మీకు యూజ్ అవుద్ది. ఓకే. లెట్స్ గో టు ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎళ్దాం. సో, ఫస్ట్ ఎస్‌బీఐ ఎళ్దాం. సో, ఎస్‌బీఐ. సో, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్ అండి ఇది. సో, లాస్ట్ టైమ్ వీడియోలో అందరూ ఏమన్నారంటే ఇది 35 క్వెషన్స్ కదా అని అన్నారండి. లేదండి ఎస్‌బీఐ పిఓ న్యూ ప్యాటర్న్ వచ్చింది 2026లో. మీరు కావాలంటే నోటిఫికేషన్ చూడొచ్చు. న్యూ ప్యాటర్న్ ప్రకారం ఇదండి. 30 క్వెషన్స్, 30 మార్క్స్, 20 మినిట్స్. డేటా అనాలిసిస్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ అన్నా అంతే అండి. ఇది కూడా క్వాంట్ కిందకే వస్తుంది. ఓకే. ఇది క్వాంట్ సెక్షనే. 30 క్వెషన్స్, 60 మార్క్స్. టైం ఎక్కువుంటుంది. ఎందుకంటే మెయిన్స్ అనేది కొంచెం ఇన్ డెప్త్ క్వెషన్ అండ్ టఫ్ ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువ టైం అన్నమాట. ఎస్‌బీఐ పీఓ. నెక్స్ట్ ఎస్‌బీఐ క్లర్క్. న్యూమరికల్ అబిలిటీ ఆర్ క్వాంట్ 2 ఒకటే. ఆర్ మ్యాథ్స్ అని కూడా అంటారు కొందరు సింపుల్‌గా. సో, 3 ఒకటే. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వెషన్స్, 50 మార్క్స్, 45 మినిట్స్. 35 క్వెషన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్. ఇక్కడ స్పీడ్ డిసైడ్ చేస్తది. ఇక్కడ కొంచెం ఇన్ డెప్త్ నాలెడ్జ్ డిసైడ్ చేస్తది మెయిన్స్‌లో. ఓకే. సో, ఎస్‌బీఐ అయిపోయింది. నెక్స్ట్ ఐబీపీఎస్. సేమ్ 35 క్వెషన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్. 35 క్వెషన్స్, 50 మార్క్స్, 30 మినిట్స్. మీరు స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చండి. సో, అన్నిటికి సేమ్ ఇదే మోడల్ ఉంటది. సో, అందుకే స్పీడ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వెషన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్. డేటా అనాలిసిస్ 35 క్వెషన్స్, 50 మార్క్స్, 45 మినిట్స్. బట్ ఆర్ఆర్‌బీకి కొంచెం డిఫరెంట్ ఉంటదండి. ఆర్ఆర్‌బీకి ఏంటిది? దీంట్లో ఇంగ్లీష్ ఉండదు అంతే. ద మెయిన్ ప్యాటర్న్‌లో డిఫరెన్స్ అంటే ఇంగ్లీష్ ఉండదు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటది సేమ్. సేమ్ క్వాంటిటేటివ్ 40 క్వెషన్స్, 50 మినిట్స్. సారీ 50 మార్క్స్, 30 మినిట్స్. అండ్ ఆర్ఆర్‌బీ క్లర్క్‌లో ఒక్క డిఫరెంట్ ఫ్యాక్టర్ ఉంటదండి. ఆ డిఫరెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి
నో సెక్షనల్ టైమింగ్ ప్రిలిమ్స్‌లో. చూడండి మీకిక్కడ టైమ్ ఏమన్నా ఉందా? మీరు మిగిలిన ఎగ్జామ్స్ బ్యాకెళ్ళి చూడొచ్చు. సెక్షనల్ టైమ్ ఉంటది. అంటే ప్రతి సెక్షన్‌కి ఫిక్స్‌డ్ టైమ్ ఉంటది. మీరు షిఫ్ట్ అవ్వలేరు. వేరేజ్ ఆర్ఆర్‌బీలో అయితే డైరెక్ట్ 80 క్వెషన్స్‌కి 45 మినిట్స్ విత్ నో ఇంగ్లీష్. మెయిన్స్‌లో ఉంటుంది ఇంగ్లీషు. ఇందులో ఉండదు ఇంగ్లీష్. ఓకే. సో, 6 ఎగ్జామ్స్ గుర్తుపెట్టుకోండి. టోటల్ 6 ఎగ్జామ్స్. సేమ్ సిలబస్ అన్నిటికి. అండ్ 2 పోస్ట్స్. ఏమేంటి? పీఓ అండ్ క్లర్క్. ఓకే. ఇప్పుడు సిలబస్ చూద్దామా? సిలబస్. ఓకే. సిలబస్ మీరు స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు కావాలంటే. సో, ఇదొచ్చేసి క్వాంట్ సిలబస్ అండి. సో, ఇందులో 3 పార్ట్స్ ఉన్నాయి. ఏంటిది? స్పీడ్ మ్యాథ్స్, అర్థమెటిక్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో, ఇది ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ సిలబస్ అన్నమాట. మెయిన్స్‌కి కొన్ని ఎక్స్‌ట్రా టాపిక్స్ ఉంటాయి. 3 ప్రిలిమ్స్‌లో ఉంటాయి. మెయిన్స్‌లో ఉంటాయి. మెయిన్స్‌లో ఎక్స్‌ట్రా టాపిక్ ఏముంటది? ఇప్పుడు సపోజ్ ఇందులో క్యాస్లెట్ డిఐ అని ఉంటదండి. క్యాస్లెట్ డిఐ, మిస్సింగ్ డిఐ. ఇది మెయిన్స్‌లో అడిషనల్‌గా ఒక 2-3 టాపిక్స్ మీకు యాడ్ అయితాయన్నమాట. జస్ట్ ఏది ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. జస్ట్ 2-3 టాపిక్స్ ఎక్స్‌ట్రాగా యాడ్ అయితాయి. మీకు నేను బయోలో లింక్ కూడా పెడతా అన్నమాట. ఆ డిఫరెన్స్ ఏంటిది అని. అండ్ ఒరిజినల్ నోటిఫికేషన్ కూడా పెడతా మీరు కంపేర్ చేసుకోవడానికి. ఓకే. ఫస్ట్ స్పీడ్ మ్యాథ్స్‌లో సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, సిరీస్. సిరీస్ అంటే ఇప్పుడు సపోజ్ ఎట్లుంటది 1, 2, 4, 5. సో, ఇక్కడ 3 వచ్చింది కదా! దీన్ని మిస్సింగ్ నంబర్ సిరీస్ అంటారు. ఇట్లిస్తాడు క్వెషన్స్. అంటే ఇంత ఈజీగా ఇవ్వడు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. లేకపోతే 1, 3, 3, 4, 5 అని ఇస్తాడు. ఇది రాంగ్ నంబర్. సో, రాంగ్ నంబర్ సిరీస్ అడుగుతాడు. సో, మెయిన్స్‌లో ఎక్కువ శాతం రాంగ్ నంబర్ సిరీస్ అడుగుతాడు. మెయిన్స్‌లో ఎందుకంటే అది లిటిల్ బిట్ ఆఫ్ టఫ్ ఉంటది కాబట్టి మెయిన్స్‌లో అది అడుగుతాడు. ప్రిలిమ్స్‌లో మిస్సింగ్ నంబర్ అడుగుతాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు లీనియర్ చదవాలి, క్వాడ్రాటిక్ చదవాలి, క్యూబిక్ కూడా చదవాలి. చాలా మంది క్యూబిక్ అవాయిడ్ చేస్తారు. లేదు మీరు క్యూబిక్ కూడా చదవాలి. అది కూడా ఇంపార్టెంట్. మెయిన్స్‌లో వస్తదన్నమాట. పర్సెంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ లాస్, ఈ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ బేస్డ్ క్వెషన్స్ ఇది. ఏజ్, యావరేజ్, మిక్స్చర్ అండ్ అలిగేషన్, టైమ్ వర్క్, పార్ట్నర్‌షిప్, స్పీడ్, టైమ్, ప్రాబబిలిటీ, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ తెలిసి మీరు చిన్నప్పుడు చేసి ఉండొచ్చు. బోర్డ్ స్ట్రీమ్, పైప్స్ సిస్టమ్, మినిస్ట్రేషన్ అంటే 2డీ, 3డీ షేప్స్ ఇస్తాడు. కోన్ అట్లా ఇచ్చేసి ఏరియా, వాల్యూమ్ అవన్నీ అడుగుతాడన్నమాట. సాల్వ్ చేయాలి. నెక్స్ట్ డీఏ అంటే ఒక డయాగ్రామ్ ఇస్తాడు. సపోజ్ బార్ ఇచ్చిండు. బార్ ఇచ్చి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇదేమో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇచ్చి మీ చిన్నప్పుడు అడుగుంటాడు కదా! కాకపోతే ఇవి కొంచెం కాంప్లెక్స్ ఉంటాయి. కాంప్లెక్స్ అండ్ హై లెవెల్ ఉంటాయి కొంచెం. అంత ఈజీగా ఇవ్వడు. కొంచెం మీరు డిరైవ్ చేయాలి. లైన్ ఉంటది, బార్ ఉంటది, పై అంటే ఇట్లా సర్కిల్ షేప్ ఉంటది. మిక్స్డ్ డీఐస్ ఉంటాయి. సో, ఇది సిలబస్ అండి. బేసిక్‌గా మీకు ఓవర్‌వ్యూగా సిలబస్ ఎట్లుంటదని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో, మనం ఇప్పుడు స్ట్రాటజీకెళ్ళిపోదాం. స్ట్రాటజీ. సో, స్ట్రాటజీ టైం చెప్పే ముందు ఫస్ట్ ఒకటి చెప్పాలండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈజ్ కాలిక్యులేషన్. గుర్తుపెట్టుకోండి మీరు కాలిక్యులేషన్ స్పీడ్‌గా చేస్తేనే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్లియర్ చేయగలుగుతారు. ఇది డిఫాల్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. కాలిక్యులేషన్ అనేది మీరు స్పీడ్‌గా చేయాలి. క్వాంట్ అంటే 100% డిపెండ్స్ ఆన్ కాలిక్యులేషన్. సో, మీరు కాలిక్యులేషన్ ఎంత స్పీడ్‌గా చేయగలిగితే అంత బెటర్‌గా మీరు క్వాంట్‌ని అటెంప్ట్ చేయగలుగుతారనమాట. 35 క్వెషన్స్ మీరు 20 మినిట్స్‌లో అటెంప్ట్ చేయాలంటే మీకు కాలిక్యులేషన్ అనేది హై స్పీడ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను 48+48 అంటే మీరు మైండ్ కాలిక్యులేషన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న వాటికి మైండ్ కాలిక్యులేషన్ చేయాలి. పేపర్ కాలిక్యులేషన్ చేయొద్దు. ఇప్పుడు నేను 48 అంటే ఏంది? 48 ఏసి, 48 ఏసి ఇట్లా మల్టిప్లై చేస్తారు కదా! మీ టైమ్ అయిపోతది. సో, ఆల్వేస్ రిమెంబర్ యూ నీడ్ టు బి స్పీడ్ ఇన్ మైండ్ కాలిక్యులేషన్. సెకండ్ 1-50 టేబుల్స్, స్క్వేర్స్ నేర్చుకొని ఉండాలి మీరు. పట్టేసేయాలి. ఇప్పుడు నిద్రలో లేపినా అడుగుతారు, అడిగినా చెప్పాలంటారు కదా! అట్లుండాలి మీరు ఇది. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్‌లో సాల్వ్ చేసేటప్పుడు
ఎండ్‌కొచ్చే కొద్దీ ఇదే యూజ్ అయిద్ది మీకు. టేబుల్స్ అండ్ స్క్వేర్స్ అన్నమాట. సో, ఆల్వేస్ రిమెంబర్ ఇప్పుడు ఏమైద్దంటే ఒక్కోసారి మీకు ఆన్సర్ 441 వస్తది. ఆప్షన్‌లో ఏముంటది 21 స్క్వేర్, 31 స్క్వేర్, 41 స్క్వేర్, 51 స్క్వేర్ అని ఉంటది. సో, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు 21 స్క్వేర్ 441 అని తెలిసి ఎంత? 1 సెకండ్‌లో నేను అది పెట్టేస్తాను. లేదు ఇప్పుడు నాకు తెలీదంటే నేను 21 చేయాలి, 31 చేయాలి, 41 చేయాలి. అంటే ఇప్పుడు చెప్పలేం గదండీ! అర్థమైందనుకుంటున్నాను నా పాయింట్ అనేది. సో, నెక్స్ట్ ఏంటిది? ఆల్వేస్ హ్మ్. అక్యురసీ మీద మీరు ఫస్ట్ ఫోకస్ చేయాలి. సో, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫస్టే టైమర్ పెట్టేసుకుంటారు ప్రాక్టీస్ చేసేటప్పుడు. కాన్సెప్ట్ నేర్చేసుకుంటారు. టైమర్ పెట్టేసుకుంటారంట. టైమర్ పెట్టేసుకొని ఇంగా స్టార్టింగ్‌లోనే మాకు స్పీడొచ్చేయాలని అనుకుంటారు. అట్లుండొద్దు. ఎప్పుడైనా మీరు స్పీడ్ అండ్ అక్యురసీ అనొద్దు. అక్యురసీ అండ్ స్పీడ్ అనాలి. ఎందుకు? ఫస్ట్ అక్యురసీ, సెకండ్ స్పీడ్. గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ గో ఆర్గనైజ్డ్. ఇది ఇది ఎవ్వరు చెప్పరండి ఇది. గో ఆర్గనైజ్డ్. సో, ఇప్పుడు స్టూడెంట్స్ ప్రిపరేషన్ ఎట్లా చేస్తారో చెప్తా నేను చూడండి. ఇది క్లీన్ చేసేద్దాం ఫస్ట్. క్లీన్ చేస్తే కొంచెం క్లారిటీ ఉంటది. సో, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఫస్ట్ అర్థమెటిక్ స్టార్ట్ చేస్తారు. ఆర్ డేటా ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. లేకపోతే అంటే ర్యాండమ్‌గా చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఫస్ట్ ఇది కంప్లీట్ చేసి తర్వాత ఇది చేస్తారు. అలా చేయొద్దు. ఎందుకు? క్వాడ్రాటిక్‌కి సిలబస్ ఈజ్ ఇంటర్‌లింకింగ్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ప్రాఫిట్ అండ్ లాస్ చదవాలనుకోండి. నాకు ఫస్ట్ పర్సెంటేజెస్ ఐడియా రావాలి. ఏజెస్, యావరేజెస్ చదవాలంటే నాకు రేషియో అండ్ ప్రపోర్షన్ చదవాలి. ఇవి ఇంటర్‌లింకింగ్. సో, చాలామంది ఏం చేస్తారు ఏజెస్‌కెళ్ళిపోతారు డైరెక్ట్. వాళ్ళకి రేషియో, ప్రపోర్షనే రాదు. అప్పుడు ఇదేమనిపిస్తది కాంప్లెక్స్ అనిపిస్తది. సో, ఆల్వేస్ రిమెంబర్ యూ నీడ్ టు గో ఆర్గనైజ్డ్. సో, ఫస్ట్ మనం సిలబస్‌లో ఏం చదవాలి? స్పీడ్ మ్యాథ్స్ చదవాలి. ఓకే. సో, ఫస్ట్ మనం సిలబస్‌లో స్పీడ్ మ్యాథ్స్ ఎన్ని డేస్ చదవాలి? సో, స్పీడ్ మ్యాథ్స్ అనేది ఎన్ని డేస్ చదవాలి? 25-30 డేస్. అవును. ఇప్పుడు టాపిక్ కంప్లీటెడ్ అంటే దాని డెఫినిషన్ ఏంటిది? సో, ఫస్ట్ యూ నీడ్ టు కంప్లీట్ కాన్సెప్ట్ క్లారిటీగా ఏ వాయిడ్స్ లేకుండా. సెకండ్ 200+ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ 5 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేసి ఉండాలి. అండ్ ఫైనల్లీ టాపిక్ వైస్ మాక్ టెస్ట్ చేసి ఉండాలి. ఇవన్నీ మీరు కంప్లీట్ చేస్తే దెన్ టాపిక్ ఈస్ డిఫైన్డ్ యాస్ కంప్లీటెడ్. ఓకే. ఫస్ట్ కాన్సెప్ట్ చదవండి. 200 అనేది మీరు ఎక్కువ నంబర్ అనుకోకండి. 200 ఖచ్చితంగా చేయాలి మీరు. మీకు ఆప్షన్ లేదు. పక్కా చేయాలి. మీకు ప్రాక్టీస్ ఇంపార్టెంట్. లాస్ట్ 5 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేయాలి. టాపిక్ వైస్ మాక్ టెస్ట్ మీరు ఏదైనా వాడొచ్చండి. అడ్డా ఉంటది. టెక్స్ట్ బుక్ ఉంటది. ఫిజిక్స్ వాళ్ళలో బ్యాంక్ వాళ్ళలా ఉంటది. ఫిజిక్స్ వాళ్ళలాగా. సో, మీరు ఏదైనా వాడుకోండి. సో, ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ అడ్డా బావుంటదండి. నేను చూసినంత వరకు రివ్యూ అనేది అడ్డాకి కొంచెం మంచి రివ్యూస్ ఉన్నాయి. సో, యూ కెన్ గో విత్ అడ్డా అన్నమాట. ఓకే. సో, ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం స్పీడ్ మ్యాథ్స్ కంప్లీట్ చేస్తాం. ఇదెన్ని? ఇది 25-30 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు స్పీడ్ మ్యాథ్సే చదవాలి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇదెన్ని 2.5 అవర్స్ అండి. సో, ఇప్పుడు నేను 25-30 డేస్ అనేది కంప్లీట్ డేస్ కాదండి. డైలీ ఎన్ని 2.5 అవర్స్‌కి నేను చెప్పేది. ఒక్క నిమిషం నేను కొత్త పేజ్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, మీకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్. సో, ఇది 2-2.5 అవర్స్. ఇది కూడా 2-2.5 అవర్స్. ఇది 1.5 ఇది 1.5 డైలీ 7-8 అవర్స్. సో, వర్కింగ్ ఉంటారు. ఎంప్లాయీస్ ఉంటారు కదండీ! సో, వాళ్ళు కొంచెం తక్కువ టైం చేస్తారు. ఖాళీ స్టూడెంట్స్ అయితే మీరు 8 అవర్స్ చేసుకోవచ్చు. వాళ్ళు 6 అవర్స్. సో, ఇది మీరు మీరు స్ప్లిట్ చేసుకోండి టైము. ఈ టైంకి చెప్పాను నేను. ఈ 25-30 డేస్ ఈ టైంకి చెప్పా. మీకు ఫుల్ టైమ్ కాదండి. మీరు 4 సబ్జెక్ట్స్ చదవాలి.
ఒక్క సబ్జెక్ట్ చదివితే పనవ్వదు. 4 సబ్జెక్ట్స్ డైలీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎళ్ళాలనమాట. మీరు ప్లాన్ అట్లే చేయాలి. నేను ఆల్రెడీ రీజనింగ్ మీద ఇదే స్ట్రాటజీ చేశా. ఏది 2-2.5 అవర్స్ అని. ఇప్పుడు క్వాంటి చేస్తున్నా. నెక్స్ట్ ఇంగ్లీష్, నెక్స్ట్ జనరల్ అవేర్‌నెస్ అండి. ఓకే. సో, ఫస్ట్ మనం స్పీడ్ మ్యాథ్స్ చదివేసినాక నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ అర్థమెటిక్ ఎళ్ళిపోవాలి. గుర్తుపెట్టుకోండి అర్థమెటిక్‌లో డిసైడింగ్ అనేయి ఈ రెండండి. పర్సెంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్ కలర్ మారుస్తా. సో, ఈ 2 ఇంపార్టెంట్. ఇవి డిసైడింగ్ ఫ్యాక్టర్స్. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది చదువుతనే ఫస్ట్ మీరు స్పీడ్ మ్యాథ్స్ చదువుతనే ఇది అర్థమైతది. ఇది చదువుతనే మిగిలినయన్నీ అర్థమైతాయండి. సో, దీన్ని 100% చెప్తున్నా ఫస్ట్ మీరు ఇవే చదవాలండి. ఇవి చదివితే నేను చెప్తున్నా మీకు పక్కా యూజ్‌ఫుల్ అయితది. 100%. సో, ఫస్ట్ మీరేం చేయండంటే ఈ 2 కంప్లీట్ చేసినాక ఈ 1-8 ఉన్నాయి చూసారా? ఇలా ఎళ్ళండి నేను కావాలనే ఇలా రాసాను. రాండమ్‌గా రాయలేదు. ఇందులోంచి 80% క్వెషన్స్ వస్తాయండి. అండ్ ఇందులోంచి 75-80 ఇందులో నుండి అరౌండ్ 30% క్వెషన్స్ వస్తాయండి. అంటే మ్యాథ్స్ యాడ్ చేయకండి మీరు. నేను రౌండ్ ఫిగర్ చెప్తున్నా. ఇందులో 70% ఏసుకోండి సరే. ఇందులో 70% ఇందులో 30% 100% అయితది. అంటే అర్థమెటిక్ సెక్షన్. ఇందులో 12-15 క్వెషన్స్ వస్తాయండి స్పీడ్ మ్యాథ్స్‌లో. ఓకే. సో, ఈ అర్థమెటిక్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది వేరీ అయితా ఉంటది. సో, ఇందులో 10+ క్వెషన్స్ డెఫినెట్‌గా వస్తాయి. సో, ఫస్ట్ ఈ 8 ఉన్నాయి చూసారా? ఈ 8 అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మీరు 8 చదవండి. ఓకేనా? ఫస్ట్ స్పీడ్ మ్యాథ్స్ అయిపోగొట్టండి 25-30 డేస్‌లో. తర్వాత ఈ 8 చదవండి. ఎందుకంటే అర్థమెటిక్ కొంచెం ఎక్కువ సిలబస్ ఉంటది. ఈ 8 చదివినాక నెక్స్ట్ దీనికెళ్ళిపోండి. ఓకే. ఇదెన్ని డేస్? ఇది 20 డేస్. మళ్ళీ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి మెయిన్స్‌కి. మెయిన్స్‌లో ఖచ్చితంగా అడుగుతాడనమాట. ఇది 10 క్వెషన్స్ వస్తాయి. ఖచ్చితంగా అడుగుతాడు. దీనికో 20 డేస్. సో, మీకు ఫైనల్‌గా చెప్తా. సో, స్పీడ్ మ్యాథ్స్ 25-30 డేస్ ఇయ్యాలా? అర్థమెటిక్ 20 డేస్ ఇయ్యాలా? డీఐ 15-20 డేస్ ఇయ్యాలా? సో, టోటల్ మీకు 70 డేస్ అయిపోతాయండి. 100 డేస్ అంటే మరి 70 డేస్ ఎందుకిచ్చా అంటే, లాస్ట్ 30 డేస్ మీరు మాక్ ఎగ్జామ్ మాత్రమే ఇయ్యాలి. గుర్తుపెట్టుకోండి చానా మంది స్టూడెంట్స్ మీరు బిగినర్స్ అయినా రిపీటర్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామ్ రాట్లేదు అంటే ద మెయిన్ రీజన్ ఈస్ మీరు మాక్ కరెక్ట్ ఇస్తలేరు. మాక్ ఇచ్చి అనాలిసిస్ చేయాలి మీరు. గుర్తుపెట్టుకోండి. మాక్ ఇయ్యడం గాదు. మాక్ ఈస్ నాట్ ఫర్ కంపారిజన్. మాక్ ఈస్ ఫర్ అనాలిసిస్. సో, మీరు ఎవ్వరైనా సరే అండి, ఈ 70 డేస్‌లో సిలబస్ కంప్లీట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఆప్షన్ లేదు. సో, మీ డే ప్లాన్ అనేది అవర్స్ నేను 7-8 డీప్ ఫోకస్ స్టడీ ఇచ్చా. సో, మీరు డీప్ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా అవుతాదండి 7-8 అవర్స్. మధ్యలో రీల్స్, షార్ట్స్ అట్లా చూస్తే రియల్లీ అబ్‌స్ట్రక్ట్స్. సో, మీరు డీప్ ఫోకస్‌గా 7-8 అవర్స్ డిసిప్లైన్డ్‌గా డైలీ ఒకే టైంకి చేయాలి. వేరీ అయితా ఉండొద్దు. సో, అట్లనమాట. సో, గుర్తుపెట్టుకోండి 70 డేస్‌లో మీరు కంప్లీట్ చేసి గుర్తుపెట్టుకోండి 30 డేస్ మాక్ ఇయ్యాలి. చాలా మంది 100 డేస్ చదువుదాం అనుకుంటారు. అట్లా చేయకండి. నేను చెప్తున్నా 70 డేసే చేయండి. 30 డేస్ మాక్‌కి పెట్టుకోండి. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో ఇంగ్లీష్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అండ్ జీఏ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అండి. చాలా మంది ఇంగ్లీషు కొంచెం సోర్సెస్ దొరకడం కష్టమైద్ది. మీకు సోర్సెస్ గూడా పెడతా అండి. ఎక్కడి నుండి చదవాలి ఏంది అని చెప్పేసి. జీఏ గూడా సోర్సెస్ పెడతా. జీఏ మీరు ఆర్గనైజ్‌గా చదవడానికి కష్టమైతది. ఎందుకంటే ఇందులో రాండమ్‌నెస్ ఎక్కువుంటది గదా! సో, నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా చెప్తా అండి. ఫర్ మోర్ వీడియోస్ యూ కెన్ సబ్‌స్క్రైబ్. థాంక్ యూ.